Hello guys, welcome back to my channel. So check if a number is an Armstrong. So మనం డే 36 అన్నమాట. సో డే 36 డాట్ జావా ఓకే క్లాస్ అయితే క్రియేట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. సో మనమైతే దీనికి సపరేట్గా రాద్దాం. ఓకే మెథడ్ మనకి సపరేట్గా రాయమని అడుగుతున్నారు. సో సపరేట్గానే రాద్దాం. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఒక ఎంటీ లైన్ ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఓకే నెక్స్ట్ నెంబర్ని అయితే రీడ్ చేద్దాం. ఇంట్ నమ్ ఈక్వల్ టు సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో నెక్స్ట్ మనమైతే ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాదు, మనం రిటర్న్ చేసే టైప్ ఇంట్ కాబట్టి ఇంట్ ఈజ్ ఆర్మ్స్ట్రాంగ్ మనం ఇంటీజర్ టైప్ పారామీటర్లో ఇస్తాం అనమాట. ఓకే ఏదర్ అని చూపిస్తుంది. ద మెథడ్ మస్ట్ రిటర్న్ టైప్. ఓకే రిటర్న్ ఓకే ఇంట్ కాదు, మనం ఇస్ ఆర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి బూలియన్ రిటర్న్ ఫాల్స్ మేబీ. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ అసలు ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం అనుకో 1 2 3 అని. ఇక్కడ ఉండేది ముందు 3 డిజిట్స్ కాబట్టి ముందు ఎన్ని డిజిట్స్ గెట్ చేయాలి? 3 కాబట్టి. సో 1 క్యూబ్ 1 పవర్ 3 అంటే ఎంత? 1. 2 పవర్ 3 అంటే ఎంత? 2. 2 to the 4, 4 to the 8. సో 8 అనమాట. ప్లస్ 3 3 9, 9 3 27. సో యాడ్ చేస్తే 123 వస్తుందా? నో రాదు. సో ఇది ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అయితే కాదనమాట. నెక్స్ట్ సపోజ్ 153 అనుకున్నాం అనుకో, 157 అనుకున్నాం అనుకో. 1 క్యూబ్ 1, 5 క్యూబ్ వచ్చి 5 5 25, 25 into 5 125, 7 7 ja 49, 49 into 7. సో ఆబ్వియస్లీ 7 4 28. సో ఆబ్వియస్లీ పెద్దగానే ఉంటుంది. సో ఇది అయితే కాదు. సో మనం అయితే 153 తీసుకుందాం. 153 తీసుకుంటే 1 క్యూబ్ 1, 5 క్యూబ్ 125, 3 క్యూబ్ ఏమో 9. యాడ్ చేస్తే సో 125 ఒక 9. సో ఇలాగనమాట క్యాలిక్యులేషన్. బట్ ఒక నెంబర్ ఉండాలి గైస్ విచ్ ఈస్ అన్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని. నేను మర్చిపోయాను యాక్చువల్లీ. 150లోనే సంథింగ్ వస్తుంది. సో మనమైతే చాట్‌జీపీటీని అడుగుతాం. గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ Armstrong number. Okay 153. Okay 3 కి 27, 3 3 9 9 3. ఓకే సారీ నేను స్క్వేర్ చేశాను, క్యూబ్ చేయాలి. ఓకే సో ఇలా అనమాట. ఇవన్నీ ఆర్మ్స్ట్రాంగ్స్ అయితే 4 డిజిట్స్లో కూడా ఉన్నాయన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాని యొక్క నెంబర్ ఆఫ్ డిజిట్స్ గెట్ చేయాలి. దాని తర్వాత ఒక్కొక్క డిజిట్ని గెట్ చేస్తున్నప్పుడు దాన్ని ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ పవర్ డిజిట్స్ ఎంతైతే ఉంటుందో అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో చేద్దాం. ఇంట్ డిజిట్ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు ఇనిషియలీ 0. ఓకే ఇంట్ డమ్మీ నెంబర్ చేద్దాం. n1 ఫస్ట్ డమ్మీ అనమాట. ఫస్ట్ డమ్మీ వచ్చి ఇంట్ నమ్. ఓకే వైల్ n1 నాట్ ఈక్వల్ టు 0 డిజిట్ ప్లస్ ప్లస్ n1 by ఈక్వల్ టు 10. ఓకే సో మనమైతే ఇప్పుడు డిజిట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ గెట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి? సో అన్ని టైమ్స్
కింద ఐ మీన్ లైక్ ఏమంటారు వాటిని మల్టిప్లై చేసేలా చూసుకోవాలి, అన్ని టైమ్స్ అది మల్టిప్లై అవ్వాలి. సో అంతకంటే ముందు మనం ప్రతి డిజిట్ని గెట్ చేయాలి. సో ఇప్పుడు అది ఎలా అంటే ఇంకొక డమ్మీ నెంబర్ తీసుకోవాలి, ఇంట్ n2 ఈక్వల్ టు నమ్, లేకంటే n1లోనే మళ్ళీ నమ్ని డంప్ చేయొచ్చు. సో n1 ఈక్వల్ టు నమ్ వైల్ n1 నాట్ ఈక్వల్ టు 0. ఈసారి కూడా మళ్ళీ సేమ్ అనమాట. ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనమైతే డిజిట్ని అయితే గెట్ చేయాలి. సో ఇంట్ లాస్ట్ డిజిట్ని మనం రిమైండర్ అనుకున్నాం రెమ్ అని, ఈక్వల్ టు n1 పర్సంటేజ్ 10 n1 పర్సంటేజ్ 10 n1 పర్సంటేజ్ 10. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇచ్చిన రిమైండర్ని ఉన్న డిజిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి పవర్ కింద. సో నెంబర్ ఇంట్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ డిజిట్ I ప్లస్ ప్లస్. సో మనం దాన్ని మల్టిప్లై చేసేటప్పుడు దాన్ని అయితే స్టోర్ చేసుకోవాలి కదా, మన ఆన్సర్ని అయితే మనం స్టోర్ చేయాలి. సో దానికోసమని ఇంటర్ రిజల్ట్ అని ఒకటి అయితే డిక్లేర్ చేద్దాం, రిజల్ట్ ఈక్వల్ టు 0. సో నౌ రిజల్ట్ ఇక్కడ ఇంకొకటి ఇంట్ ans ఈక్వల్ టు 1 ans స్టార్ ఈక్వల్ టు రమ్. ప్రతిసారి అది మల్టిప్లై అవ్వాలి డిజిట్ 0 అయ్యేంత వరకు, ఐ మీన్ 1 I అనేది డిజిట్ అయ్యేంత వరకు. అయిపోయిన తర్వాత ఈ ఆన్సర్ని మనం రిజల్ట్కి యాడ్ చేయాలి. సో రిజల్ట్ ప్లస్ ఈక్వల్ టు ans. సో మనం సేఫ్టీకి ఒకసారి అయితే ప్రింట్ చేద్దాం, ఐ మీన్ ప్రింటింగ్ని వాడడం నేర్చుకోవాలి మనము. సో రిజల్ట్ అయితే అది నెంబర్ స్టోర్ అయింటుంది, బట్ ఫస్ట్ డిజిట్ చెక్ చేద్దాం డిజిట్ కరెక్ట్గా ఉందో లేదా అని. సో సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ln డిజిట్. సో ఫస్ట్ లైన్లో డిజిట్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో అంత అయిపోయిన తర్వాత రిజల్ట్ ప్రింట్ అవుతుంది. ఇది వైల్ లూప్ కాదు రిజల్ట్ కాబట్టి మొత్తం అయిపోయాక s/s ప్రింట్ ln రిజల్ట్. సో మనకి ఇఫ్ రిజల్ట్ కానీ నమ్కి ఈక్వల్ అయిందంటే అప్పుడు మనం ట్రూ రిటర్న్ చేస్తాం, లేకుంటే ఫాల్స్ అలాగే ఉంటుంది. సో మనం అయితే రన్ చేద్దాం. $153 కదా, 153 వాట్. ఓకే 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 రిటర్న్ అయ్యింది, మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయలేదు. సో మనకైతే ఇప్పుడు అయితే ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ అసలు దీన్ని మనం కాలే చేయలేదు. ఇస్ ఆమ్స్ట్రాంగ్ అనేది ఫంక్షన్ అయితే ఉంది, బట్ దాన్ని ఎవరు కాల్ చేయలేదన్నమాట. సో మనమైతే దానికి వెయిట్ 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 కాల్ చేయకుండా మరి ఎలా అది ప్రింట్ అయింది, ఏదో నెంబర్ ప్రింట్ అయింది. ఓకే జస్ట్ మనం ఇచ్చిన నెంబర్ సో మనం ఏం చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నమ్ అది. ఇప్పుడైతే మనమైతే రన్ చేద్దాం. సో 153 కదా, 153. సో 3 అని ఇచ్చి డిజిట్ వచ్చింది, బట్ ఇదేంటిది ఇక్కడ ఇలాగే ఉంది, లైక్ ఇన్ఫినిటీ లూప్ అయిపోయినట్టుంది, ఏదో తప్పు రాశాను. ఎస్ ఎర్రర్స్ అయితే రావాలి, అప్పుడే మనం నేర్చుకుంటాము. 3 అంటే డిజిట్ అయితే వరకు కరెక్టే, వైల్ n1 నాట్ ఈక్వల్ టు 0. ఎస్ ఇక్కడ చూసారంటే మనం n1కి ఒక లూప్ అయితే ఇచ్చాము, బట్ n1 అయితే మనం తగ్గియలేదు. సో ఇక్కడ n1 అయిన తర్వాత n1 బై ఈక్వల్ టు 10 అన్నమాట. ఇలా చూద్దాం. నెక్స్ట్ 153. సో 3 ఆన్సర్ 153. సో ట్రూ. ఓకే నెక్స్ట్ మనం ఇంకో నెంబర్తో ట్రై చేద్దాం. సో 157. సో 1 + 5 × 3 + 7 × 3 వచ్చి 469 కాబట్టి ఫాల్స్ వచ్చింది.
సరే మనం 2 digits టెస్ట్ చేద్దాం. 2 digits అయితే మనం ఈజీ క్యాలిక్యులేట్ 1 2. సో 1 square 1, 2 square 4 కాబట్టి 4 + 1 5. సో 2 5. సో ఫాల్స్. సో ఇలా అయితే వర్క్ అవుతుంది. సో ఏ డిజిట్కైనా నెంబర్ ఆఫ్ డిజిట్కైనా వర్క్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని మనం ఇంకా స్మాల్ చేసి ఉండొచ్చు, లైక్ బెటర్గా చేయొచ్చు, ఎందుకంటే ఇందులో చాలాసార్లు అయితే మనం అయితే డిక్లేర్ చేస్తున్నాము. బట్ యా, స్టార్టింగ్ స్టేజ్లో ఇలా చేయడంలో తప్పు లేదనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేసామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.